హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నామండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే చూస్తున్నారు కదా, సీడ్స్ అనమాట. అంటే మన ఈ బ్లూ కలర్ శంకు పుష్పాలు ఉంటాయి చూడండి, వాటి సీడ్స్. ఇవైతే కాయలు కాసి బాగా ఎండిపోయాయి అనమాట. ఆల్రెడీ ఒకసారి మొక్క తెచ్చి వేసాను, కాకపోతే అవి బ్రతకలేదండి. ఇవి సీడ్స్ అయితే బతుకుతాయి అని చెప్పేసి ఇలాగైతే నేను అడిగి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. వీటిని అయితే చూపిస్తాను ఇప్పుడు. వీటిని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో. ఇదైతే గత పచ్చిగా ఉందనమాట. దీంట్లో సీడ్స్ వచ్చేసి ఇదిగోండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇలాగ ఉంటాయి. కాస్త ఇంకా ఇవి ఎండాలి, ఎండితే కాస్త ఇంకా బ్లాక్ వస్తాయి అన్నమాట. ఇవైతే కాస్త ఇంకా పచ్చిగానే ఉన్నాయి అన్నమాట. వీటిని అయితే కొంచెం ఎండిన తర్వాత ఎలా, ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. పూర్తిగా ఎండిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, ఇదైతే బిర్యానీ బాక్స్. చూద్దాము, ఇందో వేద్దామని చూస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మొక్కలు ఎలా వస్తాయో తెలియదు. మొత్తానికి వస్తే మంచిదే, రాకపోతే వచ్చిందాక మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తానికి ఇవైతే ఎన్ని వస్తాయో తెలియదు, అందుకని ఇన్ని వేస్తున్నాను అన్నమాట. ఒక 2 మొక్కలు వచ్చినా కూడా మిగతా అవన్నీ రాకపోయినా పర్లేదండి. అందుకనే నేనైతే ఇలా వేసేస్తున్నాను. వీటిల్లో ఒక్క మొక్క వచ్చినా కూడా ఇది మనకి ఇప్పుడు ఆరోగ్యపరంగా అయితే చాలా హెల్త్కి మంచిదని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అంటే యూట్యూబ్లో కాకపోయినా మామూలుగా రియల్గా కూడా చాలామంది అంటున్నారు, ఈ శంకు పుష్పం వల్ల మన ఆరోగ్యానికి అయితే మేలు చేస్తుందని చెప్పేసి. ఈ మట్టి అయితే బాగా తడిసిపోయిందనమాట. అంటే ఎప్పుడు రోజు వాటర్ వేస్తుంటాను కాబట్టి బాగా తేమగా ఉంది. ఇదండి, ఇవి మొక్కలు వచ్చిన తర్వాత చూద్దామండి. ఓకేనా? అనుకున్నట్టుగానే చక్కగా మొక్కలైతే వచ్చాయండి. శంకు పుష్పం మొక్కలు అనమాట, బ్లూ కలర్. ఇవి మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తాయని చెప్పేసి అన్నారు. అందుకనే చూడండి, 1, 2 అని అనుకున్నాను, కానీ అనుకున్న దానికి ఎక్కువ వచ్చినాయి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.